ఇప్పటికీ ప్రతి గంటకి దీనిని మోగిస్తూనే 50-60 సంవత్సరాలు పైబడిన తుప్పుపట్టిన కార్లు కూడా ఇక్కడ ఇంకా ఉంది. చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని భద్రపరుచుకున్న చల్లపల్లి రాజావారి కోటను ఈ రోజు చూడబోదు. ముందుగా రాజవంశం ఉట్టిపడేలా నిర్మించిన ముఖద్వారం చూద్దాం. ఇది 2 అంతస్తులు నిర్మించారు. ఈ ముఖద్వారానికి కానీ కోటలోని నిర్మాణాలకు కానీ బర్మా టేకును ఉపయోగించడం జరిగింది. ఆ కాలం నాటి తలుపులు ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉండి కోటకి గోడలాగా నిలుస్తున్నాయి. ఈ ముఖద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్తే నిండుగా చెట్లతో విశాలమైన ప్రదేశంతో ఎంతో ప్రశాంతంగా కోట మనకు కనిపిస్తుంది. దేవరకోట సంస్థానానికి రాజధానిగా ఓ వెలిగిన చల్లపల్లి గ్రామంలోని ఈ వారసత్వ సంపద నాటి సాంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. దీని పరిధిలో 66 గ్రామాలు 100 ఊర్లకు పైగానే ఉండేవి. ఎత్తైన స్తంభాలతో కనిపించే కోటలో ఒక్కో పిల్లర్ వద్ద ఉన్న రాతి శిల్పాలు రాజ్యదర్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పెద్ద పింగాణి జాడీలు, చెక్క బీరువాలు మనం చూడొచ్చు. అలాగే వారి వంశ వృక్షాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ కోటను 1860లో చల్లపల్లి సంస్థానాన్ని పాలించిన యార్లగడ్డ అంకిరెడ్డి ప్రసాద్ బహదూర్ అనే జమీందారు హయాంలో నిర్మించారు. ఆ కాలంలో వారు ఉపయోగించిన 3 కార్లను కూడా మనం చూడొచ్చు. అంతేకాదు వారు ఉపయోగించిన చెక్క వస్తువులు, వంట సామాన్లు, రాజుగారిని అంబారి మీద ఊరేగించడానికి ఉపయోగించిన పల్లకీలు ఇప్పటికీ ఉన్నాయి. ఒకప్పుడు ఎన్నో వ్యాపారాలకు, చారిత్రక అంశాలకు మూలంగా నిలిచిన ఈ చల్లపల్లి కోట రోజుకు దాని వైభవాన్ని కోల్పోతూ ఉంది. ఈ కోట మచిలీపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.